అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ప్రధానంగా 9 ప్రాధాన్యత అంశాలను ఆధారం చేసుకొని ప్రవేశపెట్టబడింది. అయితే నిధుల కేటాయింపును పక్కన పెట్టి కేవలం విధానాలను వల్లించే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఈరోజు విధానాల పేరుతో ఒక మోసపూరిత కుట్రను కేంద్ర ప్రభుత్వం పనినట్లుగా మనకు కనిపిస్తోంది. అదేంటంటే ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకోసము ప్రాధాన్యత అంశాలు, కోర్ ఐటమ్స్, నాన్ కోర్ ఐటమ్స్ అని చెప్పి అంటారు. అందులో కోర్ ఐటమ్స్లో ఆహారానికి సంబంధించినటువంటి చాలా అంశాలు ఉండకపోయినా సరే కలిపి చూసినప్పుడు ద్రవ్యోల్బణం ఏ రకంగా ఉంటుంది, ఆహార అంశాలను పక్కన పెట్టి చూసినప్పుడు ద్రవ్యోల్బణం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తెలుసు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ద్రవ్యోల్బణం 4% వరకు వస్తుంది అని చెప్తూనే కోర్ ఐటమ్స్లో ఆహారానికి సంబంధించినటువంటి అంశాలు లేకపోతే అది 3%కే పరిమితం అవుతుంది అని చెప్తోంది. అంటే ఆహారానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా లెక్కలోకి తీసుకోకుండా ద్రవ్యోల్బణం 3% దగ్గర మాత్రం ఉందని చెప్పి తనకు తాను శవాచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా మోసపూరితమైన అంశము. తర్వాత 4,10,00,000 మందికి ఉద్యోగాల కల్పన అనేటువంటిది ఒక కొత్త మాట ఈరోజు ప్రతిపాదించారు. ఈ 4,10,00,000 మందికి ఉద్యోగాల కల్పన రాబోయే 5 సంవత్సరాలలో ఉంటుందట. బడ్జెట్ ప్రతిపాదనలేమో సంవత్సరానికి సంబంధించినవి, కానీ 5 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి ఉపాధి కల్పన గురించి మాట్లాడడం ఇదొక విడ్డూరం. పంచవర్ష ప్రణాళికను రూపొందించేటువంటి ప్లానింగ్ కమిషన్ను పక్కన పెట్టి నీతి ఆయోగ్ను తీసుకొచ్చి నీతి ఆయోగ్ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈరోజు 4,10,00,000 ఉద్యోగాలను గత రాబోయే 5 ఏళ్లలో కల్పిస్తామని చెప్పడం ఒక విడ్డూరం. ఇందులో ఇంకో మోసం ఏం దాగుందంటే ఈ ఉద్యోగాల కల్పన కోసము మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి కొత్త ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రోత్సాహకాలు ఎలా ఇస్తారు అనేటువంటిది కూడా కొంత ఇచ్చారు, బట్ చాలా క్లారిటీ లేదు అందులో. బట్ ఇవన్నీ కూడా దేని ఆధారంగా లెక్కిస్తారటంటే ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి డేటాను బట్టి లెక్కదీస్తారట. అంటే ఒక ఉద్యోగి ఏ ఉపాధిలో చేరినా సరే, ఎంతకాలం చేరినా సరే, అతనికి 1 నెల పిఎఫ్ డిడక్ట్ అయితే అతని లెక్క గవర్నమెంట్ అకౌంట్లో పడుతుంది, అతనికి ఉద్యోగం వచ్చినట్టుగా లెక్క. ఇది ఎంత దారుణం. ఇక రెండవది, ఇందులోనే ఎంప్లాయర్, యజమాని ఎవరైతే కొత్త ఉద్యోగాల కల్పనకు నడుము కడతాడో ఆయనకి ప్రోత్సాహకంగా ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇది కూడా కాస్త విడ్డూరంగా ఉంది. అంటే ఉపాధి కల్పనను ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటిది ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు, కరెక్టే. కానీ ఇందులో ఎంత ప్రమాదం దాగి ఉందంటే కొత్త ఉద్యోగాల కల్పన పేరు పైన ఎంతమంది ఉన్న ఉద్యోగులను తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకునే విధంగా చేయడమా, లేకపోతే కేవలం పేపర్ పైన చూపించుకోవడం కోసమా, ఇలాంటి మోసపూరితాలకు అవకాశం ఇచ్చే విధంగా కూడా ఈ ప్రతిపాదన ఉన్నది. ఇక ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించిన ప్రతిపాదన పెట్టారు. అంటే ఎడ్యుకేషన్ లోన్ అనేటువంటిది రాబోయే 5 సంవత్సరాలలో ఈ వోచర్ అనేటువంటి దానిపైన 1,00,000 మందికి ఎడ్యుకేషన్ లోను దాదాపు ప్రతి ఏటా ₹1,00,000 మేర 10 సంవత్సరాల పాటు 10 లక్షలు ఇస్తారట. ఎడ్యుకేషన్ లోను 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఇవ్వడం వల్ల ఏమొస్తుంది? 10 ఏళ్ళు చదవడు కదా. అంటే ఈ ప్రతిపాదనలో లోపం ఉందా, లేకపోతే దీన్ని తర్వాత సరి చేస్తారా అర్థం కాలేదు. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ సంస్కృతి, భారత సంస్కృతి పేరు పైన దేవాలయాల సుందరీకరణ, యూనివర్సిటీల సుందరీకరణ ఇలాంటివి చేయడం వల్ల ఏం చేస్తున్నారంటే సామాన్య ప్రజానీకాన్ని నిజంగా ఉపాధి పైన వాళ్ళ సమయాన్ని కేటాయించకుండా కేవలము ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పైన తమ సమయాన్ని కేటాయించి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకోసం ఇది ఒక మార్గం అవుతుంది. తర్వాత ఉద్యోగులందరికీ ఈ శ్రమ్ పోర్టల్ అనే ఒకటి పెట్టారు, ఇంతకుముందే ఉంది. ఇప్పుడు దాని మీద స్కిల్ డెవలప్మెంట్ కోసం దాన్ని ఉపయోగించాలంట. దానికి ప్రతిపాదన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరం అనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తారట.
అంటే ఇది ఎట్లా ఉందంటే నాకు పలానా నైపుణ్యం కావాలని నేనే అప్లై చేస్తే నాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక రకమైనటువంటి ప్రోత్సాహం వస్తుందన్నమాట. అంటే ఇందులో కూడా కాంక్రీట్గా ఏం చేయబోతున్నారో ఆ నిర్దిష్టమైనటువంటి సూచన లేదన్నమాట. తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి మరింత సరళీకరిస్తాము అని చెప్పి. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా సరే ఉత్పాదక రంగంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికి కూడా రాలేదు, తక్కువగా వస్తున్నది. అది కేవలం సేవా రంగం, సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. దానికోసం అని చెప్పి ఈరోజు సరళీకరించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఏ రంగంలోనైనా సరే మీరు పెట్టుబడులు పెట్టవచ్చు, వాటిని ఎప్పుడైనా సరే మీ దేశాలకు తీసుకుపోవచ్చు అనేటువంటిది రిపాట్రియేషన్ క్లాజ్ అనేటువంటి ఇంతకుముందే తీసేశారు, మళ్ళీ దాన్ని సరళీకరిస్తున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాన్ని అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇదో ప్రతిపాదన. ఇక ట్యాక్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు చాలా విడ్డూరంగా చేశారు. ఏం చేశారంటే మొట్టమొదటిది ఏం చేశాడంటే ఇండైరెక్ట్ ట్యాక్స్లో అంటే పరోక్ష పన్నుల్లో ఏ రకమైనటువంటి రాయితీ ఇవ్వకపోగా డైరెక్ట్ ట్యాక్స్లో కస్టమ్ డ్యూటీ తగ్గించారు. కస్టమ్ డ్యూటీ తగ్గించినప్పుడు అవి కూడా ఎలాంటి ఐటమ్స్ పైన, అవి ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలపైన అట్లాంటి డ్యూటీస్ తగ్గిస్తే ఓకే, కానీ లగ్జూరియస్ లేదా విలాసవంతమైనటువంటి వస్తువులపైన ఇట్లాంటి దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల జరిగేది ఏంటంటే వ్యాపారాల విస్తరణ జరగవచ్చు తప్ప సామాన్య ప్రజానీకానికి మాత్రం లాభం జరగదు. తర్వాత ఇదే పన్నుల విధానంలో వ్యక్తిగత పన్నుల అంశంలో ఒక పెద్ద మోసం జరుగుతోంది. ఏంటంటే ఇది మనకు ఉద్యోగులకి పన్ను రాయితీ పెంచమని అడుగుతుంటే పన్ను రాయితీ ఈసారి పెంచినట్టు మొత్తం ఎంత 25,000 రూపాయలు మాత్రం పెంచిండ్రు. 25,000 స్టాండర్డ్ డీవియేషన్ పెంచిండ్రు. పెంచిన తర్వాత కొత్తగా విధిస్తున్నటువంటి పన్ను ఏంటంటే ఈరోజు ఇండెక్సేషన్ ట్యాక్స్ పేరు పైన ఎక్కడెక్కడైతే భూములు, ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు, ఎక్కడెక్కడైతే ఆస్తులు, వాటి క్రయ విక్రయాలు చోటు చేసుకుంటాయో వాటిపైన 12.5% ఇండెక్సేషన్ ట్యాక్స్ విధించాలని కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే పరోక్ష పన్నులు తగ్గించకపోగా ప్రత్యక్ష పన్నులను అది కూడా వ్యక్తులుగా ఉండేవాళ్ళు లేదా శాలరీడ్ సెక్షన్స్ పైన ఈ యొక్క పన్నులను మరింతగా పెంచారు. ఇది కూడా నష్టదాయకమైనటువంటిది. ఇక రైతులకు సంబంధించింది కూడా ఒకటి చెప్పుకోవాలి. విచిత్రం ఏంటంటే ఇది మసిబూసి మారేడుగా చేసే విధంగా లాస్ట్ ఇయర్ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం కూడా 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీకి కేటాయించారు. కానీ అంతకుముందు సంవత్సరం అంటే 2 ఏళ్ల క్రితము ఇదే ఉపాధి హామీకి 96,000 కోట్ల రూపాయలు కేటాయించబడెను. అంటే ఈ సంవత్సరము 48 లక్షల కోట్ల టోటల్ బడ్జెట్. అంటే గత సంవత్సరం 44 lakh crore అయితే ఇప్పుడు 48 lakh crore, అంటే 10% పెరిగింది. 10% పెరిగిన చోట ఉపాధి హామీ పథకం లాంటి ప్రధాన పథకానికి 10% పెంచాల్సింది పోయి 10% తగ్గింది. అంటే ఈ రకంగా ప్రోత్సాహం అనేది ఎంతవరకు కరెక్టు. ఇక రైతులకు సంబంధించిన ఇంకోటి ఏంటంటే అమ్మోనియా దిగుమతుల పైన 25% ట్యాక్స్ వేశారు. అంటే అమ్మోనియా దిగుమతుల వల్ల ఉపయోగపడేది అంటే పంటల నాణ్యత పెరుగుతుంది, తర్వాత వాటి యొక్క ఈల్డ్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. దానిపైన ఈరోజు 20% ట్యాక్స్ పెంచడం అంటే రైతులను పూర్తిగా నిరుత్సాహపరిచినట్టే. ఇక చివరి అంశం ఏంటంటే ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది ఒక కమిటీ వేశారు గత ప్రభుత్వంలోనే 17th లోక్సభలో. ఆ కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు ప్రతిపాదనలు అనుకూలంగా వచ్చాయి, దానిలో మార్పులు చేస్తాము అని చెప్పారు. బట్ దానిలో దాగి ఉన్నది పార్లమెంట్లో అనౌన్స్ చేయకుండా పత్రికలకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎన్పిఎస్ వాత్సల్య అనే పేరు పైన ఇంకా ఎవరైనా సరే తమ చిన్న పిల్లలు, మనవరాళ్ళు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పేరు పైన కూడా మీరు ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టంలో జాయిన్ కావచ్చు, అంటే మీ డబ్బులు పొదుపు చేసుకోవచ్చు అని ప్రతిపాదించారు. దీని అర్థం ఏంటంటే ఇంకా మీ దగ్గర ఏమైనా డబ్బు మిగిలి ఉంటే అది ఈ యొక్క సెంటిమెంట్ పేరు పైన స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయడం కోసం ఎన్పిఎస్లో పెట్టండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టే. వెరసి చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలము విధానాలను పేపర్ పైన ప్రచురించడానికి పనికొచ్చేటువంటి నినాదాలను మాత్రం ప్రకటించారు తప్ప కేటాయింపులో ఎలాంటి వెసులుబాటు కానీ లేదా ప్రోత్సాహకంగా ఉండే విధంగా కానీ లేదు. కాబట్టి
తక్షణమే దీన్ని సవరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.